పసుపు బోర్డు మొక్కజొన్న మద్దతు ధరల డిమాండ్తో లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ వేసిన రైతులు ఈ నెల 9న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతు ఐక్యత సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్మూర్లో రైతులు సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తమ సమస్యలను తెలియజేసేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్న రైతులు అందులో భాగంగానే సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని రైతు నాయకులు కోరారు. రైతు ఐక్యత సభ పేరు రైతు ఐక్యత సభతోని బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రైతులందరూ తరలి రావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి రైతు మద్దతు ధరల కొరకు పోరాటం చేయడం జరుగుతుంది. దాని కొరకే మరి నామినేషన్ వేయడం మరి సభ ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి అందరూ మద్దతు తెలిపి రైతులకు సంఘీభావం తెలపాలని కోరుతున్నాం. ఇన్ని రోజులు 2 ఏళ్ల నుంచి రోడ్ల మీద తిరుగుతుంటే పట్టించుకున్న వాళ్ళు కూడా ఈ రోజు మీ సమస్యను పరిష్కారం చేస్తాం అని అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీలు గాని అందరూ కూడా మాట్లాడే పరిస్థితికి రావడం జరిగింది. ఇది ఎందుకు వచ్చిందంటే కేవలం 178 మంది నామినేషన్లు ఇవ్వడం వల్లనే ఈ రోజు అందరూ మాట్లాడుతా ఉన్నారు. అట్లాగే దేశం మొత్తం కూడా ఈ సమస్య గురించే మాట్లాడే పరిస్థితికి మాత్రం తీసుకురావడంలో ఒక విధంగా రైతుల విజయం సాధించినట్లే. రైతుల ఐక్యత సభగా ఆర్మూర్లోని మినీ స్టేడియంలో రాబోయే 9వ తారీఖు నాడు 10 గంటలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.